హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి టమాటో పప్పు చక్కగా కడిగేసుకున్నాను. ఎక్కువ పప్పు వేసుకున్నాను. నేను రెండు పెద్ద పెద్ద గ్లాసులు పప్పు వేసేసుకున్నాను. అలాగే టమాటోలు రెండు పెద్ద పెద్ద టమాటోలు వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. 10 to 12 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే పసుపు వేసుకున్నాను, కారం వేసుకున్నాను, అలాగే చింతపండు కూడా ఇందులోనే వేసేసాను. సో దట్ ఇదిగో చూసారు కదా, చింతపండు కూడా ఇందులో వేసేసి నేను ఉడకబెట్టేస్తాను. కారం కూడా వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ పసుపు వేసేసుకున్నాను. సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి, పెద్ద పెద్ద టమాటోలు వేసుకోవాలి, తగినంత మీరు ఎంత తీసుకోవాలనుకుంటున్నారో అంత పప్పు తీసేసుకుని హ్యాపీగా ఉడకబెట్టేసుకోండి. నేను ప్రెషర్ ప్యాన్లో పెట్టేశాను కాబట్టి బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయాక నేను పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ చూడండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసే రెసిపీస్ మీకు చూపిస్తూ ఉంటాను. సో తప్పకుండా చేసుకోండి, ఓకేనా? సో ఇంకా అయిపోయింది, నేను ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఇది ఉడికిపోయాక మీకు నాకు వ్యూస్ పెంచండి, లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను ఉడికిపోయాక పోపేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పప్పు బాగా మరిగిపోతుంది, బాగా ఉడికింది. నేను ఇందాక ఏమేమి చెప్పాను అన్ని వేసాను. ఎక్కువ పప్పు వేసుకున్నాను, ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకున్నాను, అలాగే టమాటోలు ఎక్కువ వేసుకున్నాను, అంటే పెద్ద పెద్ద టమాటోలు వేసుకున్నాను. అలాగే చింతపండు కూడా ఇందులోనే వేసేసాను. ఉప్పు వేయలేదు, కారము పసుపు వేసేసి చక్కగా ఉడకబెట్టేసుకున్నాను. సూపర్ వచ్చిందండి, సూపర్ అంటే సూపర్. బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసానండి. ఈ పప్పుకి సరిపడ ఉప్పు, అది పెద్ద స్పూను. సో ఈ పప్పుకి సరిపడ ఉప్పు వేసేసాను. అలాగే ఆవాల మెంతులు, రోస్టెడ్ చేసిన ఆవాల మెంతులు పొడి వేసేసాను. ఇది ఇప్పుడు మరుగుతూ ఉంటుంది. మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఎంత కొత్తిమీర కరివేపాకు వేస్తే అంత బాగుంటుంది. పప్పు ఎంత మరిగితే అంత బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. పప్పు ఎంత మరిగితే అంత బాగుంటుంది. సో ఇప్పుడు నేను పోపు పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకదాన్నే నేను తీస్తాను కదా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఇంకా నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. సింపుల్గా వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి, నేను వేయట్లేదు. నేను సింపుల్గా చేసేస్తున్నాను. సో బాగా బాగా వేడికి ఉంది కదా గరిటి, పోపు గరిటి. సో నూనె బాగా కాగిపోయింది. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే ఎండుకారం. అయితే 1 నిమిషం ఉండండి, నేను వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోతుంది. నేను ఇందాక వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకోలేదు, అందుకే అనుకున్నాను వేయక్కర్లేదని, బట్ మళ్ళీ అనిపించింది వేయాలని. సో బాగా కాగిపోయింది కదండి, చూసారు కదా, బాగా వేగిపోయింది. సో ఇందులోనే వేసేసాను, చిత్తగొట్టి వేసేసాను. సో దట్ ఇంకా వేగకపోయినా ఆ ఫ్లేవర్ అనేది బాగా వెళ్ళిపోతుంది. బట్ చాలా వేడివేడిగా ఉంది నూనె, సో వేగిపోతుంది. ఇక్కడైతే పప్పు మరిగిపోతుంది. సూపర్ ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉండే టమాటో పప్పు మీకు రెడీ అయిపోతుంది. చూసారు కదా, బాగా వేగిపోయింది. ఇప్పుడే ఈ టైంలోనే నేను దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చాలా తొందరగా వేగిపోయాయండి. ఇంగు పోపు మాత్రం ఎక్కువ పెట్టుకోండి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది. చాలా టేస్టీ అయిన టమాటో పప్పు. తప్పకుండా చేసుకుంటారు కదా. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. ఎలా మరిగిపోతుందో చూడండి. బాయ్ అండి.